నేను ఈరోజు మోసపోయాను. ఎలాగో తెలిస్తే నవ్వుతారు. నేను ఒక షాప్‌కెళ్ళాను ఆయుర్వేదం షాప్‌కి. ఎలాగైనా సార్ యాంటీ ఫంగల్ సార్, యాంటీ బ్యాక్టీరియల్ సార్ ఇది గనక మీ ఇంట్లో ఉంటే గనక బ్యాక్టీరియా మీ దరి చేరదు అన్నారు. ఎంత అన్నాను. రూ. 2000 సార్ అన్నారు. ఇచ్చేయి అన్నాను. తీసుకున్నాను. ఆ తర్వాత ఈ సార్ ఇది నెత్తి మీద రాసుకుంటే జుట్టే జుట్టు సార్. ప్రపంచంలో ఏకైక నూనె జుట్టు తెప్పించేది అన్నాను. ఏ ఆయిల్ అంటే క్యాస్టర్ ఆయిల్ సార్ ఇక్కడ కొండ మీద పండుతదా అన్నారు. ఇచ్చేయి అన్నాను. ఎంత అన్నాను. రూ. 1000 అన్నారు. తీసుకొచ్చేసాను. ఫస్ట్ రూమ్‌కొచ్చేసాక ఇది ఓపెన్ చేసి చూసాను. ఓపెన్ చేసి చూస్తే కర్పూరం. ఓడియమ్మ మా ఇంట్లో మాకు తెలుసు కదా! కానీ వాడం. కర్పూరం మేము చిన్నప్పుడు హాస్టల్‌కెళ్ళేటప్పుడు ట్రంక్ పెట్టెలో మా అమ్మ పెట్టేది కర్పూరం ఉండలు. బ్యాక్టీరియా పట్టదు, స్మెల్ బా వస్తదని. ఏ అమ్మ కర్పూరం కొనుక్కున్నాను రూ. 1000కి. ఇండియాలో అయితే రూ. 10 ఒక్కొక్కటి అనుకున్నాను. పోన్లే పోతే పోయింది ఏదైనా మంచిదే కదా అని కొనుక్కున్నాను. తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఓపెన్ చేస్తే ఆముదం స్మెల్ వస్తుంది. ఇదేంటి ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో రాసేది మా అమ్మ. ఇప్పుడు స్మెల్ వస్తుందని అందరం కోకోనట్ ఆయిల్‌కి వచ్చేసాం. ఇది మర్చిపోయాం. ఇప్పుడు అర్థమైంది. ఓరియమ్మ దూరపు కొండల నునుపు అనేసి ఇప్పుడు అర్థమైంది.